త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అంటే ఉంటుందనే సమాచారం మనకు అందుతుంది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలుగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా అండ్ హైదరాబాద్, ఈ నాలుగిట్లో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు సామాజిక వర్గాలుగా చూసుకుంటే ఇంకా కొన్ని సామాజిక వర్గాలకు ఇంకా లభించలేదు. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా వినబడుతున్నది. ఇంకా అందులో ఎస్టీ నుంచి అయితే వెడమ బొజ్జు, ఇంకా నిజామాబాద్ జిల్లా నుంచి అయితే మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు. అదే మన రంగారెడ్డి జిల్లా తీసుకుంటే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అండ్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి. హైదరాబాద్ నుంచి తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్నికైన వాళ్ళు లేరు కాబట్టి ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ ఉన్నాడు. మొన్ననే సికింద్రాబాద్ ఎంపీ అవకాశం ఇచ్చిన ఒకటి. ఇంకా కొంతమంది ఇక్కడికి చేరికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి బహుశా హైదరాబాద్ జోలికి వెళ్ళకపోవచ్చు. మిగతా ఇవి మొత్తం ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిమితి ప్రకారంగా 18 మంత్రివర్గంలో 18 మంది ఉండేయడానికి అవకాశం ఉంది. ఆ 18 మందిలో 12 ఇప్పుడు ఆల్రెడీ ఫిలప్ అయినాయి, ఇంక్లూడింగ్ సీఎం. ఆ మిగతా 6 విషయాలలో ఇప్పుడు ఉమ్మడి జిల్లా తీసుకుంటే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ చూసుకుంటే సుదర్శన్ రెడ్డి గారు బోధన్ ఎమ్మెల్యే, అదేవిధంగా మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా మనకు విశ్వసనీయంగా తెలిసింది. అదేవిధంగా ఇంకా నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి పేరు, తర్వాత బాలు నాయక్ పేరు దేవరకొండ ఎమ్మెల్యే, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయక్. ఇంకా మిగతా కూడా చేర్పులు మార్పులకు కొంచెం అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికి 6 మందిలో హైదరాబాద్ ఒకటి పక్కన పెడితే 5 బెర్తులు అయితే కంపల్సరిగా ఏర్పాటు చేసే అవకాశం కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ లిస్టు తీసుకొని ఢిల్లీకి వెళ్ళినట్టు అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు మనకు విశ్వసనీయంగా తెలిసింది. ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల లోపలనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అలాగే పిసిసి అధ్యక్షునికి కూడా మార్పు సంకేతాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా నాన్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు అనేది నాన్ రెడ్డికి, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ఈ సామాజిక వర్గాల నుంచి పిసిసిని ఏర్పాటు చేసే అవకాశం మెండుగా కనబడుతున్నది. ఈ త్వరలోనే ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయని తొలిపొద్దుకు అందిన సమాచారం బట్టి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే.